డూడ్ రివ్యూ మైక్ లేదు ఈరోజు. సో మీరు అడ్జస్ట్ చేయాలి. ఇంకా 5 AM అవుతుంది. ఇది ఎడిట్ చేసి, రికార్డ్ చేసి, పబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 7 అవుతది. సో మన కమెంట్ బట్టికి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. సినిమా దగ్గరొస్తే బేసిక్ స్టోరీయా అంటే యెస్. ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే యెస్. కానీ నాకు నచ్చిన సినిమా. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ యూ టు గో వాచ్ దిస్ వీకెండ్. జనరల్ రివ్యూ దగ్గరొస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఐ వాజ్ వెరీ ఎంగేజ్డ్. నాకు నచ్చింది. క్విక్. ఇట్ వాజ్ క్లీన్ అంతే. నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ 10 to 15 minutes లేట్గా వచ్చా ఫస్ట్ హాఫ్కి. సో నా ఫ్రెండ్ చెప్పారు ఏమైందనో. బట్ ఇట్ వాస్ క్విక్. ఐ లైక్డ్ ఇట్. ఎంత పెద్ద బొక్కులు ఏం లేదు ఫస్ట్ హాఫ్లో. ల్యాగ్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో అస్సలు లేవు. ఇట్ వాస్ క్విక్. డక్క అయిపోతుంది. సో ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ విత్ ద ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ యాక్చువల్గా ఎస్ ఆ రోలర్ కోస్టర్నే ఎక్కుతుంది. ఇట్స్ క్విక్. అయిపోతుంది అనుకోనా. బట్ ఆ మిడిల్ పోర్షన్లో సెకండ్ హాఫ్లో చాలా లాగ్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి కొంచెం డౌన్ హిల్ సినిమా. సో అది జనరల్ రివ్యూ. ఇంకా పాజిటివ్స్ దగ్గర వస్తే ముందు ప్రదీప్ గారు ఐ లైక్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు డ్రాగన్ క్యారెక్టరే యాక్చువల్గా ఈ సినిమాలో కూడా. బట్ ఐ లైక్ ఇట్. అంటే ఆయన ఎందుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సిద్ధు గారు మన టీవీలో తెలుసు, ఈరోజు తెలుసు కదా వస్తుందని. బట్ నేను ఇంకా అది చూడలేదు. సో అది పక్కన పెడితే జాకు, డీజేటిల్లు 2, డీజేటిల్లు 1 ఆ 3 సినిమాలు తీస్తే సేమ్ టు సేమ్ క్యారెక్టర్. ఏం అసలు అంత పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. బట్ ఈ ప్రదీప్ గారు ఈ డ్రాగన్ సినిమా, లవ్ టుడే కొంచెం కూడా సేమ్గా ఉంటుంది. ఇంకా ఈ డూడ్ సినిమా దర్ ఆల్ ద సేమ్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ సేమ్ క్యారెక్టర్. కానీ ఈచ్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్ ఎందుకు బిల్డ్ అయిందంటే స్టోరీ వల్ల. సో అది స్టోరీకి క్రెడిట్ ఇవ్వాలి. కానీ ప్రదీప్ గారు హీ నోస్ హౌ టు యాక్ట్. ఆ ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అయ్యా. అప్పట్లో డ్రాగన్లో ఆ ఎండింగ్ సీన్ నాకు చాలా బాగా ఫీల్ అయ్యా ఆ డాడీ సెంటిమెంట్తో. ఇంకా ఈ సినిమాలో హిస్ క్రైయింగ్, హిస్ ఎమోషన్ ఈ డిడ్ గుడ్. సో ఆయన దగ్గర అసలు కంప్లైంట్సే లేవు. నెక్స్ట్ పాజిటివ్ కామెడీ. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ సిచ్యువేషనల్ కామెడీ. సో ఒక సిచ్యువేషన్ వల్ల కామెడీ పండింది. అండ్ సో ఐ లైక్ ఇట్. ఇప్పుడు అది ఎందుకు నచ్చిందంటే ఆ సిచ్యువేషన్ బాగానే ఉంది. సో మళ్ళీ స్టోరీకి కొంచెం స్టఫ్ ఉందని వల్ల ఆ కామెడీ కొంచెం పండింది. ఇప్పుడు జాతిరత్నం అది ఇన్ మై ఒపీనియన్ ఒక నాన్ సెన్స్ ఫిల్మ్. ఇప్పుడు నాకు నచ్చింది. ఐ లైక్ ద ఫిల్మ్. కానీ ఆ కామెడీ అక్కడ జస్ట్ జోక్స్ వల్ల వస్తుంది. ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ వల్ల, లైక్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఫైనల్ పాజిటివ్ స్టోరీ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ. సో అందుకే ఏమో నాకు కొంచెం నచ్చింది. బట్ నేను ట్రైలర్ చూసినప్పుడు నేను ఒకసారి చూసా. అది జస్ట్ ఒక క్లిప్స్ అనుకున్నా. నాకు అంత పెద్ద స్టోరీ ఏం లేదు అనుకున్నా. బట్ నో, నాకైతే స్టోరీ నచ్చింది. మరీ అంత పెద్ద స్టోరీ కాదు. బట్ ఇట్స్ గుడ్ స్టోరీ. ఈ సింపుల్ ఫిల్మ్కి ఇట్స్ అ గుడ్ స్టోరీ. అండ్ ఐ లైక్ ఇట్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సో ఇట్స్ గుడ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా సెకండ్ హాఫ్లో ల్యాగ్. సో ఇంకా నెగిటివ్స్ దగ్గర వస్తే మెయిన్గా ల్యాగ్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా స్మూత్గా ఎండ్ అవుతుంది. అండ్ సో ఆ సెకండ్ హాఫ్ ఫస్ట్ ఇనిషియల్ 15-10 minutes ఆ రోలర్ కోస్టర్నే ఫాలో అవుతుంది. సో నా మైండ్లో అయితే ఐ లైక్ లవ్ టుడే. లవ్ టుడే ఇస్ మై ఫేవరెట్ ప్రదీప్ గారి ఫిల్మ్. సో ఈ సెకండ్ హాఫ్ ఇలాగే వెళ్తుందంటే ఖచ్చితంగా లవ్ టుడే రేంజ్ లాగా ఉంటుంది. బట్ నో, మిడిల్ పోర్షన్ సెకండ్ హాఫ్లో అయితే అన్బేరబుల్ కాదు. బట్ ఇట్స్ జస్ట్ అన్నెసెసరీగా స్లోగా అయింది. అది మెయిన్గా కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల, ఫైట్ సీన్స్ వల్ల, ఇంకా మళ్ళీ ఒక ట్విస్ట్ వేయాలని వల్ల ఇట్ జస్ట్ బికేమ్ అన్నెసెసరీ. సో అది స్టోరీ ప్రాబ్లం కాదు, చెప్తాను కదా. ఈ స్టోరీకి ఐ లైక్ ఇట్. బట్ జస్ట్ అన్నెసెసరీ ఎలిమెంట్స్ యాడ్ చేసి నాకైతే సెకండ్ హాఫ్ అంత కనెక్ట్ అవ్వలేదు. ఓవరాల్ కొంచెం ఆలోచించిన తర్వాత మీరు బేబీ సినిమా, ఎస్ ఆనంద్ దేవరకొండ గారి సినిమా అంత ఎమోషన్ లేకుండా, ల్యాగ్ లేకుండా, స్లో లేకుండా చూడాలంటే ఈ సినిమా చూడండి. బేసిక్గా అక్కడక్కడ స్టోరీ ఎలిమెంట్స్ సేమ్గా ఉంటుంది. సో అందుకే స్పాయిలర్ లేకుండా స్పాయిలర్ చెప్పాను. సో యా, ఇంకా మీకు డ్రాగన్ సినిమా నచ్చిందంటే బ్లైండ్గా వెళ్ళండి. ఐ థింక్ యూ లైక్ ద ఫిల్మ్. సో నాకైతే డ్రాగన్ సినిమా ఇంకా ఈ డూడ్ సినిమా బేసిక్గా ఈక్వల్. లవ్ టుడే ఇంకా నా ఫేవరెట్ ప్రదీప్ గారిది. అండ్ సో ఆయన దగ్గర వస్తే ఈజ్ 3 for 3 నా బుక్స్లో. ఐ లైక్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ సో ఫార్. సో చూడాలి ఆయన కెరీర్ ఎక్కడికి వెళ్తుందో అని. సో దట్స్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా 73లో ఉన్నాం.
100 లెట్స్ ఎయిమ్ ఫర్ ఇట్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో అంటే ఈ ఓజీ డిస్కషన్ చేయాలని ఉంది. మేబీ ఇంకోసారి చూసిన తర్వాత ఐ విల్ అప్లోడ్ ఇట్. ఇంకా తెలుసు కదా, ట్రై చేస్తా, నో ప్రామిసెస్. ఇంకా కే ర్యాప్ అది కూడా వెళ్ళాలని ఉంది. అది యాక్చువల్లీ నా మోస్ట్ హైట్ ఫిల్మ్ ఈ దివాళీ కోసం. ఐ ట్రై, నో ప్రామిసెస్. సో దట్స్ గైస్, ప్లీజ్ చెప్పండి నేనేమన్నా తప్పుగా చెప్పానంటే రివ్యూ. దట్స్ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ గైస్ సూన్, బై.